Hello guys, good evening to all of you. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే SAP S4 HANA పాయింట్ ఆఫ్ వ్యూలో HANA S4 HANA గురించి ఇంకొంచెం డెప్త్గా చెప్పుకున్న తర్వాత మనం డైరెక్ట్గా SAP MM మాడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. సో టుమారో నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో టుమారో ఆన్వర్డ్స్ మనకి ఈ బేసిక్ సెషన్స్ అన్నీ అయిపోతాయి ఈరోజుతో. ఓకే, సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు క్లాస్తో మీకు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రేపటి క్లాస్ నుంచి ఇంకా కంప్లీట్గా ప్రాజెక్ట్ క్లాసెస్. ఓకే, ప్రాజెక్ట్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో ప్రాజెక్ట్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడితో ఏంటంటే బేసిక్ క్లాసెస్ రేపొద్దున ఎవరైనా హనా గురించి చెప్పు, లేదా హనా గురించి చెప్పు, లేదా SAP గురించి చెప్పు, లేదా ERP గురించి చెప్పండి అని అంటే అట్లీస్ట్ మీరు చెప్పగలిగే పొజిషన్లో ఉంటారు. ఓకే, కానీ రేపటి నుంచి మాత్రం మనకి మెయిన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ప్రాజెక్ట్ క్లాసెస్ దగ్గర మీకు ఒక 10 క్లాసెస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్టికల్గా నేర్చుకుంటాం ఇంకా ప్రతిదీ కూడా. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ క్లాసెస్ 10 క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ రియల్ టైంలో కూడా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా చెప్పేస్తాను. 10 క్లాసెస్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ తీసుకుంటారు. ఓకే, అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి టెస్ట్లో అటెండ్ అవ్వాలి. ఓకే, రాపోయినా నష్టం లేదు. 10 రోజుల్లో మీరు ఎంత నేర్చుకున్నారు ఏంటి అనేది మాట్లాడాలి. ఒక్కొక్కళ్ళు 5 మినిట్స్ మాట్లాడాలి. ఓకే, 5 నుంచి 10 మినిట్స్ మీరు ఎంతసేపు మాట్లాడగలుగుతా మనం కండక్ట్ చేస్తాం, హోస్ట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, సో కనీసం 5 మినిట్స్ అయినా మాట్లాడగలగాలి రేపటి నుంచి జరిగే క్లాసెస్ మీద. ఇప్పుడు జరిగే క్లాసెస్ ఏంటంటే ఓవరాల్గా ఓరియంటేషన్ ఇవి ఒక 3 క్లాసెస్ 4 క్లాసెస్ జస్ట్ లైక్ SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి టాప్లో పెట్టాను చూడండి. ఈ రోజు జరిగే క్లాసెస్ కొంతమంది కూడా. సో జరిగిన క్లాసెస్ లిస్ట్ ఇక్కడ కనబడుతుందా మీకు? సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 గ్రూప్లో జాయిన్ అయితే అందరికీ కూడా 3 క్లాసులు లింక్ పంపించాను. ఓకే, 3 క్లాసులు లింక్ చూసుకొని ఈ రోజు క్లాస్ చూసుకొని ఈ రోజు బేసిక్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అంతా కూడా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో S4 HANA ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ECC ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, S4 HANA సపోర్ట్ ఎలా చేయాలి, సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, రోలర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఈ 3 ప్రాజెక్ట్స్ మీద ఒక 10 డేస్లోనే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, 10 డేస్లోనే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ప్రాజెక్ట్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు రేపు పొద్దున ఏ జాబ్కి వెళ్ళినా సరే ప్రాజెక్ట్ గురించి అడిగితే ఇంకా కన్ఫామ్గా మీకు చెప్పగలుగుతారు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను మీకు అరేంజ్ చేస్తాను. ఈ నెక్స్ట్ 10 క్లాసెస్లో మనకి మెథడాలజీస్ బేస్ చేసుకొని ఉంటాయి మొత్తం కూడా. ఓకే, సో ఇవి మీరు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయాలి. అలాగే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలన్నది కూడా నేను చెప్తాను. ఓకే, సో కాబట్టి ఏంటంటే మీరు మ్యాక్సిమం ఏంటంటే ట్రైనింగ్ వింటుంది తెలుగులో, బట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఇంగ్లీష్లో. తెలుగులో ట్రైనింగ్ మూలంగా మీకు ఒక ఐడియా ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అదే మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే సో రేపొద్దున క్లయింట్తో మాట్లాడటం, అలాగే కలీగ్స్తో మాట్లాడటం, సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అర్థమైందా? సో కాబట్టి తెలుగు ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత క్లాసెస్లో మీరు ఇంకా ఎలా మాట్లాడతారంటే సో ఒక సినారియో మీకు అసైన్ చేస్తాను. ఆ తర్వాత ఆ సినారియోని బేస్ చేసుకొని మీరు సిస్టంలో చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఓరల్ ట్రైనింగ్ సెషన్స్. ఓరల్ అంటే మాట్లాడటం. ఓకే, సో మీరు ఏం నేర్చుకున్నారో అది మీరు ప్రజెంటేషన్ చేయటం, డెమాన్స్ట్రేట్ చేయడం. అంటే నెక్స్ట్ మనకి జరగబోయే క్లాసెస్లో ఏంటంటే మీరు సిస్టమ్ తీసుకొని ఓకే ఒక సినారియో ఇస్తాం. సో ఆ సినారియోని మీరు సిస్టంలో చేస్తూ నాకులాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? సో అది ఇంగ్లీష్లో. సో కాబట్టి మీరు అట్లా చేస్తే మ్యాక్సిమం సో ఇంటర్వ్యూలో క్రాక్ చేసుకొని వెళ్ళిపోతారు, జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఆ స్టాండర్డ్ మీకు వచ్చేసింది అంటే రేపు పొద్దున రియల్ టైంలో మీకు సస్టైన్ అవ్వలేనేమో అని చెప్పి ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి మన ట్రైనింగ్ మెయిన్ అజెండా ఏంటంటే ఇంటర్వ్యూలో సస్టైన్ అవ్వాలి, అలాగే జాబ్లో కూడా సస్టైన్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి జరగబోయే నెక్స్ట్ 3 months క్లాసెస్ అందరూ కూడా యాక్టివ్గా వింటూ ఇప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ వస్తే మనకి చాలా బాగుంటుంది. ఫస్ట్లో ఉన్నది యాక్టివ్గా లాస్ట్ దాకా ఉండదు, అదే ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి లాస్ట్ దాకా ఇదే ఇంట్రెస్ట్ మీరు చూపిస్తూ వెళ్ళారు అంటే 100% మీ చేతిలో ప్రాజెక్ట్ ఉంటుంది నెక్స్ట్ వీక్. ఓకే, మీ చేతిలో ప్రాజెక్ట్ అంటే మీకు ఏం చేయాలో తెలుసు.
మనకి అలాగే నెలకి ₹1,00,000 మన అకౌంట్లో పడితే సో మనం ఏమైనా చేసేయగలం, అవునా కదా? డబ్బులు లేక కదా అందరూ వాళ్ళ, డబ్బులు ఉంటే అన్నీ సాల్వ్ అవుతాయి. అన్నిటికీ సమస్య మనకి మనీ. కాబట్టి మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది మీరు ప్రాజెక్ట్ ఎంత తొందరగా ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలి, ఎంత తొందరగా మ్యాక్సిమం జాబ్ కొట్టాలి అనే మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎస్ఏపి అనేది తొందరగా జాబ్ కొట్టడానికి మార్గాలు చూసుకోవాలి. తెలియగల లక్షణం. తెలివి తక్కువ ఏం చేస్తాడంటే మొత్తం అన్ని నేర్చుకుందామని చెప్పేసి దిగుతాడు, ఏది నేర్చుకోడు, చివరికి ఏదైనా డ్రాప్ ఆఫ్ అవుతాడు. లేకపోతే నేర్చుకుంటానే వెళ్ళిపోతాడు. సబ్జెక్ట్ వస్తుంది, ఏం చేసుకుంటాడు సబ్జెక్ట్ జాబ్ లేకుండా? అల్టిమేట్ అజెండా ఏంటి? అందరికీ కూడా జాబ్ కొట్టాలి. కాబట్టి ఆ జాబ్ కొట్టే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ఆ జాబ్ కొట్టే మైండ్ సెట్ మేము ఇస్తాం. మీరు మీ సైడ్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకొని ఎప్పుడు ఇచ్చిన టాస్క్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే 100% మీ చేతిలో ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఉంటే కంపల్సరీగా జాబ్ ఉన్నట్టే నెలకి మంత్లీ శాలరీ వస్తుంది. 1 మంత్ 1 lakh శాలరీ మినిమం పట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేయాలో మీరే నాకు చెప్తారు. జాబ్ వస్తే మీరు నేను చెప్పాల్సిన అవసరం, మీరే నాకు చెప్తారు ఏం చేయాలని. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ పట్టుకోండి ఇప్పటి నుంచే. అలాగే సో మేము జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది ప్రతిదీ కూడా మీకు చెప్తాము. ఓకే, సో అలాగే మీకు ఏమైనా రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ పట్టుకోండి, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని పట్టుకోండి. సో నేను కోర్సులో జాయిన్ అయ్యాను, ఇంకా 3 monthsలో కంప్లీట్ అవుతుంది. సో ఏదైనా ఉంటే జాబ్ ఏదైనా చూసి పెట్టమనో లేకపోతే రిఫరల్ ఇవ్వమనో, సో లేకపోతే ఇంకోటి ఉన్నాయి, ఇక్కడి నుంచో పట్టుకొని రెడీగా కూర్చొని ఉండండి. 3 months అయిపోగానే చక్కగా మీరు ఇంకొక 1 month గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని ఓవరాల్గా ప్రాక్టీస్ చేసుకొని వెళ్తారు. సిస్టమ్ మీద 3 months ప్రాక్టీస్ ఉంటుంది, ఫుల్ ప్రాక్టీస్ ఇస్తాం. తర్వాత 1 month గట్టిగా ఓరల్గా ప్రాక్టీస్ చేయాలి. సో సో అలా చేస్తే మీరు ఇక సిస్టంలోకి వెళ్తే జాబ్లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయాలి. సో అది మెయిన్ ట్రైనింగ్ అనేది. కాబట్టి ఇది మీరు ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ని, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని, మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవడం అనేది ఇప్పటి నుంచే చాలా ఇంపార్టెంట్. కోర్సులో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఆ మైండ్ సెట్లో ఉండాలి. అండ్ జాబ్ ఎలా కొట్టాలి అండ్ జాబ్ కొట్టే మార్గాలు ఇప్పటి నుంచే మైండ్ సెట్ని డెవలప్ చేసుకొని పెట్టుకోండి. 100% జాబ్ వస్తుంది. ఓకేనా? రైట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. See guys, లాస్ట్ క్లాస్లో మనం సో S4 హనా, అలాగే హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, ECC అంటే ఏంటి, ERP అంటే ఏంటి, SAP అంటే ఏంటి, అలాగే మనకి ఏమేమి వర్షన్స్ ఉన్నాయి, సో అలాగే మనకి బేసిక్గా సో S4 హనా సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి అనేది ఒక వ్యూ ఇచ్చాం. ఓకే, సో ఇవే మనకి 4 క్లాసులు తీసుకున్నాం. ఈ కోర్సు సంబంధించి బేసిక్ ఓవర్వ్యూ, ఏమి ఇంటర్వ్యూలో అడగరు ఏమి కూడా, బట్ ఏంటంటే ఒక ఐడియా. అలాగే ఫ్యూరీ ఆప్షన్ అంటే ఏంటి, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు, వాట్ ఈస్ వాట్, టచ్ అప్ అనమాట, టచ్ అప్ డిస్కషన్స్. ఓకే, ఇక్కడ వరకు మనం ఒక ఐడియా ఇచ్చాము. అలాగే ఎస్ఏపీలో మనకు ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, ఎస్ఏపీలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే మనకు వర్షన్స్ ఏం రిలీజ్ అయ్యాయి, ఇవన్నీ కూడా మీకు జస్ట్ టచ్ అయిపోయింది. ఓకే, సో ఈరోజు మనం అసలు హనా సాఫ్ట్వేర్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకున్నాము. అంటే సో మనకి హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ మీన్ టు హనా? హనా స్టాండ్స్ ఫర్, ఎవరు చెప్తారు? highly analytical. హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్. అలాగే మనకి ఈసీసీలో ఉన్న డేటాబేసెస్ ఏంటి చెప్పండి. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్. సో ఈఆర్పి, ఈసీసీ ఏమేమి మనకి ఉన్నాయి? మనకి ఓల్డ్ వర్షన్లో ఉన్న డేటాబేస్లు ఏంటి? ఎంఎస్ఎస్, Oracle, IBM DB2,
Oracle. IBM DB2. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈసీసీలో ఉన్న డేటాబేసెస్. మరి S4 హనాలో ఉన్న డేటాబేస్ ఏంటి? S4 హనాలో ERP. హనా అంటే ఏంటంటే డేటాబేస్. S4 హనా అంటే సాఫ్ట్వేర్ అని చెప్తున్నాము. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లికేషన్. అంటే ఇది ఈసీసీ డేటాబేస్. అంటే మనకి అంతకు ముందు ఏంటంటే ఓల్డ్ వర్షన్ ఈసీసీ అనేవాళ్ళు. అంటే S4 హనాలో చాలా వర్షన్స్ ఉన్నాయి, అలాగే ఈసీసీలో చాలా వర్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈసీసీ గత 20 సంవత్సరాల నుంచి ఈసీసీ ఉంది. 2027 వరకు కంప్లీట్ అవుతుంది 4G లాగా. ఇది 5G లాగా. ఈ 2015లో వచ్చింది S4 హనా మార్కెట్లో వర్షన్స్తో. ఈసీసీ అనేది ఎప్పుడు ఉంది? ఎప్పుడో నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది. ఇది 2027కి డెడ్ లైన్. ఈసీసీ నో మోర్ ఈసీసీ. కంప్లీట్గా S4 హనా 2040 వరకు ఉంటుంది కంప్లీట్గా. కాబట్టి మార్కెట్లో S4 హనా ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్ని S4 హనా మీద ఉంటాయి మొత్తం. మరి ఈసీసీ డేటాబేస్లు ఏంటి అంటే MS SQL, IBM DB2, SQL, Oracle ఇవన్నీ కూడా ఈసీసీ డేటాబేసెస్. ఇవన్నీ కూడా మనకి S4 హనాలో లేవు. ఈ డేటాబేసెస్ థర్డ్ పార్టీ డేటాబేస్ యూజ్ చేసుకోవాల్సిన ఫెసిలిటీ మనకి కైండ్ ఆఫ్ థింగ్స్ S4 హనాలో లేదు. హనాలో మనకి ఓన్లీ ఒకటే ఒక డేటాబేస్, అదే హనా డేటాబేస్. కానీ ఈసీసీలో ఏంటంటే మనకి ఆర్కిల్ యూజ్ చేసుకోవచ్చు, SQL యూజ్ చేసుకోవచ్చు, MS SQL కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అలాగే హనా డేటాబేస్ ఈసీసీ కూడా రన్ చేయొచ్చు అన్నమాట, ఈసీసీ ప్లాట్ఫామ్ మీద. కానీ ఇక్కడ ఏమైతే MS SQL, SQL, ఆర్కిల్, IBM DB2 ఇవేమైతే డేటాబేస్లు ఉన్నాయో ఇవన్నీ కూడా హనా డేటాబేస్ అంటే S4 హనా సిస్టమ్ మీద రన్ చేయడానికి పనికిరావు. ఓకే, సో ఈ డేటాబేస్ల కన్నా హనా డేటాబేస్ అనేది 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలుగుతుంది. ఓకే, సో కాబట్టి S4 హనా అనేది ఏంటంటే మనకి ఇట్స్ ఏ ప్రోడక్ట్. హనా అంటే ఏంటి? మనకి హనా అంటే డేటాబేస్. S4 హనా అంటే ఏంటి? మనకి ఇట్స్ ఏ ప్రోడక్ట్ అన్నమాట, మెయిన్ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్. S4 హనా అంటే సాఫ్ట్వేర్, హనా అంటే డేటాబేస్. అలాగే ఓల్డ్ వర్షన్ లో ఈసీసీ అంటాం, న్యూ వర్షన్ ఇప్పుడు S4 హనా అంటే కంప్లీట్ న్యూ వర్షన్. ఓకే, S4 హనా 2022లో మనం క్లాసెస్ చెప్పుకుంటాం. వర్షన్ 2022 మనం చెప్పుకునే క్లాసెస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి అంతకుముందు SAP వాడికి ఓన్ డేటాబేస్ లేదు, ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండ్ అయ్యేవాడు. ఓకే, ఇప్పుడు SAP వాడు సో ఈ డేటాబేస్తో ముందుకు వచ్చాడు. ఇప్పుడు SAP హ్యాస్ కమ్ అప్ విత్ న్యూ డేటాబేస్, దట్ ఈస్ హనా డేటాబేస్. HANA stands for High Performance Analytical Appliance. Whatever the ECC databases are there, that we cannot run in SAP S4 HANA platform. So, and also HANA database we can run in ECC software. So, ECC లో కూడా మనం HANA database ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి why HANA? సో HANA ఎందుకు మనకి ఇంత ఫేమస్ అయింది? మార్కెట్లో ఈసీసీ డేటాబేస్లు ఉండగా ఆర్కిల్ లాంటి అద్భుతమైన డేటాబేస్, ఆర్కిల్ అంటే చాలా మంచి డేటాబేస్ మార్కెట్లో. సో ఆర్కిల్ తక్కువ సాఫ్ట్వేర్ కాదు, చాలాసార్లు మార్కెట్ని SAP వాడిని కూడా క్రాస్ చేసేది బిజినెస్. ఓకే, సో ఈ డేటాబేస్ని ఆర్కిల్లో SAP వాడు యూజ్ చేసుకుంటున్నాడు ఇంకా. సో కాబట్టి అసలు హనా డేటాబేస్ రావడం మూలంగా మార్కెట్లో ఒక అద్భుతమైన చేంజ్ SAPలో. ఈ డేటాబేస్ మనకి 1000 టైమ్స్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఇట్స్ ఎందుకు ఇలా ఇవ్వగలుగుతుంది మిగతా వాటి కన్నా? ఈ డేటాబేస్ ఎందుకు ఎంత ఎఫిషియెంట్గా ఉంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే వై హనా? హనా ఎందుకు అంటే మనకి డేటా అనేది ఎప్పుడు కూడా డేటాబేస్లో, లైక్ ఇప్పుడు మనం డే టు డే పోస్ట్ చేస్తే ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా డేటాబేస్లో రో బేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈసీసీలో ఏంటంటే డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది రో బేసిస్. రో అంటే మీకు తెలుసు కదా, రో బేస్, కాలం రో. సో ఇక్కడ ఈసీసీలో డేటా అనేది రో బేసిస్లో స్టోర్ అవుతుంది. బట్ whereas in SAP S4 HANA, so data will be stored in the tables. Data ఇప్పుడు కూడా టేబుల్స్ ఉంటుంది. SAP లో ఏ డేటా అయినా
సో టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది టేబుల్స్ యాజ్ కాలం ఓరియంటెడ్, అంటే కాలం రూపంలో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఈసీసీలో డేటా అనేది రో బేసిస్ అయితే S4 హనాలో డేటా అనేది కాలం ఓరియంటెడ్. డేటాబేస్ లో డేటా అనేది కాలం లో స్టోర్ అవుతుంది. అదే మనకి ఈసీసీలో అయితే రో బేసిస్, అంటే రో అంటే అడ్డంగా, కాలం అంటే నిలువుగా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. దీని మూలంగా మనం ఏం చేయొచ్చు అంటే, బికాస్ ఆఫ్ దిస్ we can compress the data. So data redundancy. దీని మూలంగా మనకి డేటాని తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ కార్డ్ ఉన్నది, మెమరీ కార్డులో డేటా ఎక్కువ అయిపోయింది అనుకోండి, మెమరీ కార్డ్ ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సడన్గా కాల్ కట్ అయిపోవటం, లేదా హ్యాంగ్ అవటం ఫోన్, ఇట్లాంటివి. సో ఇక్కడ ఏంటంటే మనకి అలాంటిది పరిస్థితే రాదు ఎస్ఏపీలో. సో ఎందుకంటే మనకి ఇక్కడ డేటా అనేది డేటాబేస్ లో కాలం వరకు స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. సో ఇక్కడ ఇది ఏంటంటే మెమరీ బేస్డ్ డేటాబేస్, అంటే ఇది S4 హనా అనేది మెమరీ బేస్డ్ ఒక సాఫ్ట్వేర్. ఇది అంటే మామూలు చిప్స్ లోను, హార్డ్ చిప్స్ లోను, వీటిలోని డేటా అనేది స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్. ఇది ర్యామ్ ఓరియంటెడ్. ర్యామ్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ టు బి ర్యామ్? సో ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అంటే ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. సో డేటా అనేది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఏ రూపంలో? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. S4 హనాలో కాలం ఓరియంటెడ్ అయితే ఈసీసీలో రో ఓరియంటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ఇది రేపు పొద్దున ఇంటర్లో కూడా చెప్పొచ్చు. ఈసీసీ టు S4 హనా చేంజెస్ అంటే ఈసీసీలో ఏముంది, S4 హనాలో ఏముంది, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈసీసీలో మనకి డేటాబేస్ వచ్చేటప్పటికి ఆర్కిల్, ఎంఎస్ SQL, IBM DB2 SQL ఉన్నాయి. బట్ SAP S4 హనాలో we have one database, that is HANA. HANA stands for high performance analytical appliance. Okay, data will be stored in the database as the form of column oriented. It's a memory based database, hence we can compress the data and data redundancy is possible. ఇలా మీరు చెప్తే చాలు జాబ్ పడుతుంది. ఓకే, సో అలా మీరు ఏంటంటే డిఫరెన్సెస్ ఈసీసీకి S4 హనాకి మార్కెట్లో ఉన్న డిఫరెన్సెస్ ఇవి చెప్తున్నా మీకు సరిపోతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్. సో అది మెయిన్ రీజన్ అన్నమాట. అలాగే మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటండి? ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఒకే టైంలో ఈ డేటాబేస్ మల్టిపుల్ యాక్షన్స్ ని పర్ఫామ్ అనేది చేయగలదు. ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. అర్థమైందా? ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. సో అది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మనకి ఇది మెయిన్ అద్భుతమైన రీజన్స్. రేపు పొద్దున్న ఎవరైనా సరే వై హనా ఈసీసీ డేటాబేస్లు ఉండగా ఎస్ఏపి సిస్టమ్ హనా డేటాబేస్ని ఎందుకు యూజ్ చేస్తుంది అని ఎవరైనా నిన్ను క్వశ్చన్ అడిగితే ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని చెప్పాలి. అర్థమైందా? ఈసీసీలో మనకి డేటాబేస్లు ఏమున్నాయి, what are the databases have in ECC system? Okay, and S4 హనాలో ఏముంది డేటాబేస్ అని చెప్పండి ఫస్ట్. తర్వాత ఈసీసీలో డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో ఎలా స్టోర్ అవుతుంది, రో బేసిస్. అలాగే ఎస్ఏపి S4 హనాలో హనా అంటే ఏంటి, మనం ఇస్తే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లికేషన్, ఇస్తే డేటాబేస్. సో ఇందులో డేటా అనేది కాలం ఓరియంటెడ్, అలాగే మెమరీ బేస్డ్ డేటాబేస్. ఇది డేటా డైరెక్ట్లీ ఫెచ్ ఫ్రమ్ ర్యామ్. సో అంటే ఇక్కడ సిపియు టు ర్యామ్ అనమాట, సిపియు నుంచి ర్యామ్కి ఫెచ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. మల్టీ యాక్షన్స్ని మనం సింగిల్ టైంలో పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనమాట. ఒక 5 ఏళ్ళు రిపోర్ట్ కావాలన్నారు అనుకోండి, ఏదైనా ఒక క్లయింట్ వచ్చి ఒక 5 years 6 years క్లయింట్ రిపోర్ట్ కావాలన్నాడు అనుకోండి, అది తీసుకోవడానికి ఈసీసీలో 3 రోజులు పడుతుంది.
BW టీమ్ అని ఉంటుంది. BW బిజినెస్ వేర్ హౌస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు S4 HANA. ఓకే, ఆ టీంని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఆ డేటాని ఫెచ్ చేసుకోవడానికి బోల్డ్ టైం పడుతుంది. అన్ని లైన్ ఐటమ్స్ ఉంటాయి, లక్షల్లో ఉంటాయి లైన్ ఐటమ్స్. అదే మనకి ఇందులో అయితే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మినిట్స్లో, కొన్ని మినిట్స్లో వేసుకోండి. సో అది 4 రోజులు పడుతుంది, ఒక 5 to 10 minutes వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా, అంత అద్భుతంగా ఈ హనా డేటాబేస్ అనేది పనిచేస్తుంది మార్కెట్లో. అందుకే దీనికి ఎంత ఫేమస్ అయ్యింది. ఎస్ఐపిలో మనకి అద్భుతమైన చేంజ్ ఏమైనా ఉంది అంటే, ఒకటి హనా డేటాబేస్ అయితే, రెండోది ఫ్యూరీ యాప్స్. మార్కెట్లో ఫ్యూరీ యాప్స్ అనేది కొత్త అద్భుతం. సో మనకి ఇంటి దగ్గర నుంచి, మొబైల్ నుంచి, టాబ్లెట్స్ నుంచి క్లయింట్ ఎన్విరాన్మెంట్లో లాగిన్ అయ్యి, ఓకే, సో క్లయింట్ సంబంధించి మన రిపోర్ట్స్ చూసుకోవచ్చు, లీవ్స్ అప్రూవ్ చేసుకోవచ్చు, లీవ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు, పేమెంట్స్ చూసుకోవచ్చు, రిపోర్ట్స్ని పంపించవచ్చు. టాబ్లెట్స్లో లాగిన్ అయ్యి చక్కగా సో చూసే ఉంటారు 10th క్లాస్, ఇంటర్మీడియట్, 8th క్లాస్, 7th క్లాస్ కరోనా టైంలో టాబ్లెట్లు ఇచ్చి ఒక క్లాసులు చెప్పేవాళ్ళు, చూసే ఉంటాం టాబ్లెట్స్. అట్లా చక్కగా ఇంటి దగ్గర కూర్చొని క్లయింట్ ఎన్విరాన్మెంట్లో లాగిన్ అయ్యి, అసలు మామూలు క్లయింట్ ఎన్విరాన్మెంట్ లాగిన్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే పావుగంట ఓపెన్ తిరిగి ఓకే, ఆ తర్వాత నువ్వు సిస్టమ్ మీద పని చేసుకొని కూర్చోవాలి. అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే గంట, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే ఒక గంట, 2.5 గంటలు ట్రాఫిక్. ఓకే, సో అలాంటి ఫెసిలిటీస్ అలాంటివి మనకి లేకుండా సింపుల్గా మనకి ఇది ఎఫిషియెంట్గా మనకి పనిచేస్తుంది ఈ డేటాబేస్. ఈ చక్కగా ఈ ఫ్యూరీ యాప్స్ అనేది మార్కెట్లో వచ్చేస్తుంది. సో దీని మూలంగా మనకి వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. సో అందుకే ఏంటంటే మార్కెట్లో మనకి ఈ హనా డేటాబేస్ అలాగే ఫ్యూరీ యాప్స్ అనేవి సో అద్భుతమైన చేంజెస్ కంపేరింగ్ ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ లేవు. అలాగే ఫ్యూరీ యాప్స్ లేదు, హనా డేటాబేస్ మనకి యాడ్ చేసుకోవచ్చు, కానీ అంతకుముందు హనా డేటాబేస్ కూడా లేదు. సో ఇవి రెండు మార్కెట్లో ఎస్ఏపిలో అద్భుతంగా ఉన్నాయి అంటే ఏంటి అంటే, మెయిన్ ఈ రెండు ఫ్యాక్టర్స్ చెప్తాను. అలాగే ఈ S4 HANA రిపోర్టింగ్ అనేది చాలా ఈజీ. కన్సాలిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది S4 HANA రావడం వల్ల. ఓకే, సో కాబట్టి ఏంటంటే S4 HANAలో మనకి రిపోర్టింగ్ అనేది చాలా ఈజీగా ఉండటం మార్కెట్లో ఇదొక అద్భుతమైన చేంజ్ కింద, అంటే ఎస్ఏపిలో S4 HANA అనేది ఒక ట్రిమెండస్ చేంజ్. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సో మనకి ఉన్న సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సాఫ్ట్వేర్లో ఉన్న చేంజెస్ అంటే సర్వర్స్లో చేంజెస్. సర్వర్స్ మనం ఏం చెప్పుకున్నామండి, ఎవరు చెప్తారు? వాట్ ఆర్ ద సర్వర్స్ వి హావ్ ఇన్ SAP S4 HANA? అప్లికేషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్. అప్లికేషన్ సర్వర్ అంటే S4 HANA సాఫ్ట్వేర్. ప్రెజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్. R3 బేసిస్ మీద పనిచేస్తుంది. R3 అంటే ఏంటి? 3 టైర్ సర్వర్. 3 సర్వర్లు బేస్ చేసుకొని SAP అనేది మనకి వర్క్ చేస్తున్నాం. R3 ఎప్పుడైనా R3 అని మీరు కనపడింది అనుకోండి, ఓకే బట్టలు తీసుకుంటే ఒక నిమిషం మాట్లాడుతాం. సో మనకి R3 అనేది R3 అనేది ఏంటంటే, R అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్. SAP అనేది R3 బేసిస్. సో 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, SAP అనేది మనకి 3 సర్వర్ల అనుసంధానం, 3 సర్వర్లు బేస్ చేసుకొని పనిచేస్తుంటాం. ఓకే, సో కాబట్టి SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుందో చెప్పానండి. ఏ రూపంలో స్టోర్ అవుతుంది డేటా అనేది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలం ఓరియంటెడ్. సో కాలం, రో అంటే ఇట్లా. ఈసీసీ లో డేటాబేస్ రో ఓరియంటెడ్. S4 HANA డేటాబేస్ అంటే కాలం ఓరియంటెడ్. కాలం అంటే ఏంటి? మనకి డేటాని కంప్రెస్ చేసుకోవచ్చు, డేటా రిడెండెన్సీ ఇస్ పాసిబుల్. ఓకే, అండ్ మనకి ఈసీసీలో హార్డ్ చిప్స్, డేటాబేస్ లో డేటా హార్డ్ చిప్స్ అట్లా స్టోర్ చేసేవాళ్ళు. కానీ S4 HANAలో డేటా అనేది మెమరీ బేస్డ్, అంటే ర్యామ్ ఓరియంటెడ్.
ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ S4 HANA అంటే. అందుకే ఇది ఇంత ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కంపేరింగ్ టు ECC రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు విన్న క్లాసెస్కి మీరు సో S4 HANA అంటే ఏంటి, హనా అంటే ఏంటి, అలాగే మీకు ఎస్ఏపిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వర్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మీకు అసలు మెయిన్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ 4 క్లాసెస్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది కూడా నేను చెప్తాను. ఒక నిమిషం అండి. సో మార్కెట్లో మనకి ఎస్ఏపి అనేది ఎటువంటి ఇండస్ట్రీస్కి సొల్యూషన్ ఇచ్చింది. ఓకే, సో అంటే ఎస్ఏపి అనేది ప్రతి ఇండస్ట్రీకి అవసరం అయిపోయింది నవేడేస్. ప్రతి ఇండస్ట్రీకి కూడా ఎస్ఏపి సొల్యూషన్ అనేది అవసరం. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఉన్న ఆల్ ఇండస్ట్రీకి సంబంధించి సొల్యూషన్స్ని రెడీ చేసుకుంటుంది. సొల్యూషన్ అంటే ఇప్పుడు ఫలానా ఇండస్ట్రీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ సంబంధించి వాళ్ళు ఏ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. బ్యాంకింగ్ బిజినెస్ వాళ్ళకి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మరి అలాంటి సాఫ్ట్వేర్లో దాంట్లో బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, స్లోనెస్ ఉంటుంది, కొన్ని ఫీచర్స్ ఉండవు, యాడాన్స్ ఉండవు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ కన్సాలిడేషన్ అవన్నీ ప్రాబ్లం అయిపోతాయి. ఇప్పుడు అలాంటి బిజినెస్ చూసుకుంటాడు, అలాంటి ఇండస్ట్రీని పట్టుకుంటాడు. సో దానికి వాళ్ళకి ఒక ప్యాకేజ్ కనిపెట్టాలి ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఆ బిజినెస్కి సంబంధించిన టెక్నాలజీ అబ్రివేషన్స్ మొత్తం A to Z బిజినెస్ ప్రాసెస్ అంతా వాడు చదివేస్తారు. వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎస్ఏపి దగ్గర. ఆ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే మొత్తం ఈ బిజినెస్ ఇండస్ట్రీ గురించి ఇన్సూరెన్స్లో పనిచేసిన ఒక హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ని, ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటారు. సో అలాగే ఎస్ఏపి కన్సల్టెంట్స్ని పక్కన పెట్టుకుంటారు, ప్యాకేజ్ కన్సల్టెంట్స్. ఓకే, సో అలాగే దీంట్లో మనకి హై లెవెల్లో ఉన్న డెలివరీ మేనేజర్స్ని, ప్రాజెక్ట్ మేనేజర్స్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు ఈ బిజినెస్ మీద. దీన్ని ఎస్ఏపి సంబంధించిన ఒక టెస్ట్ మోడ్ శాండ్ బాక్స్లో ఏంటంటే వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ బిజినెస్ మొత్తం సిస్టంలో చేసేస్తారు. ఆ బిజినెస్ని ఉండే ఏంటి, ఉండని ఏంటి, మొత్తం A to Z అంతా కనిపెడతారు. ఆ బిజినెస్ సాఫ్ట్వేర్ రెడీ చేస్తారు. కొన్ని సంవత్సరాలు ఉంటుంది అది, ఆ సాఫ్ట్వేర్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా కొన్ని సంవత్సరాలు. అందుకే మీరు చూడండి ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఏపి వాడు 1 ఇయర్ వర్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ కొత్త వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు ఎస్ఏపి. సో అందుకే సో సొల్యూషన్ ఇక్కడ ఇచ్చిన అన్నిటికీ కూడా ఎస్ఏపి అనే సొల్యూషన్ ఇచ్చింది. బ్యాంకింగ్, ఫార్మా, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చర్, ఆటోమొబైల్, రిసోర్స్, రీటైల్, హైటెక్, ఫార్మా, వీటన్నిటికీ కూడా ఎస్ఏపి దగ్గర సొల్యూషన్ ఉంది. ఓకే, అసలు ఎస్ఏపి కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్. సో ఈ కోర్సుని ఎవరెవరు నేర్చుకోవచ్చు అనేది కూడా మీకు చెప్పాను ఫస్ట్లోనే, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ కోర్సు మనకి డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, జాబ్ హోల్డర్స్, అలాగే సంబంధించిన ఎండ్ యూజర్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, మెటీరియల్ మేనేజ్మెంట్లో పనిచేసిన వాళ్ళు, వేర్ హౌస్ మేనేజ్మెంట్లో పనిచేసిన వాళ్ళు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్లో పనిచేసిన వాళ్ళు, ప్లాంట్ మెయింటెనెన్స్లో, క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించిన వాటిలో పనిచేసిన ఎండ్ యూజర్స్ లేదా కన్సల్టెంట్స్, లాజిస్టిక్స్ సంబంధించిన కన్సల్టెంట్స్, మేనేజర్స్. ఓకే, అలాగే మనకి న్యూబీస్ అంటే ఫ్రెషర్గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, స్టోర్స్ మేనేజర్స్, ఇన్వెంటరీ మేనేజర్స్, అలాగే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సంబంధించిన కన్సల్టెంట్స్,
వేర్ హౌస్ మేనేజ్మెంట్ సంబంధించిన కన్సల్టెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ సంబంధించిన కన్సల్టెంట్స్, టెక్నాలజీ కన్సల్టెంట్స్ S/4HANA, SDMM, సో అలాగే SAP ERP ప్రొఫెషనల్స్, అలాగే బిజినెస్ అనలిస్టులు, కన్సల్టెంట్స్, అలాగే స్పెషలిస్టులు, SAP స్పెషలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది నేర్చుకున్న తర్వాత మీరు P2P జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. P2P అంటే ప్రొక్యూర్ టు పే, అంటే ఎండ్ యూజర్ జాబ్ కూడా కన్సల్టెంట్ నేను వర్క్ చేయలేకపోతున్నానండి, సో మార్కెట్లో నేను ఎండ్ యూజర్ కింద వెళ్దాము అనుకుంటే, సో ఎండ్ యూజర్ జాబ్ కూడా మనకి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. ఓకే, కాబట్టి మార్కెట్లో ఎండ్ యూజర్ జాబ్ అయినా సరే వెళ్ళొచ్చు, కొంచెం ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. అలాగే మీకు ఏంటంటే లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్, ఈ వర్డ్స్ రెండు కూడా కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. లాజిస్టిక్స్ అంటే ఏంటి, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో లాజిస్టిక్స్ అంటే మనం కొనటం, అంటే మెటీరియల్ కొనటం, ఆ మెటీరియల్ తీసుకెళ్ళి స్టోరేజ్ చేసుకోవడం, ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం ట్రాన్స్పోర్టేషన్ చేసి గూడ్స్ స్టోర్ చేసుకోవడం, అలాగే డెలివరీ గూడ్స్, సప్లై చైన్, ఇవంతా కూడా మనకి లాజిస్టిక్స్ లో కవర్ అవుతుంది. అంటే కంప్లీట్ గా లాజిస్టిక్స్ వచ్చేటప్పటికి మనకి గూడ్స్ ని అక్విజిషన్ కొనడం, స్టోరేజ్ చేయటం, ట్రాన్స్పోర్టేషన్ చేయటం, డెలివరీ చేయటం. సప్లై చైన్, చైన్ అంటే నెట్వర్క్స్ అంటే రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ట్రాన్స్పోర్టర్స్, అలాగే స్టోరేజ్ ఫెసిలిటీస్, సప్లయర్స్, ఇలా కొలాబరేటర్స్, కొంతమంది సేల్ చేసేవాళ్ళు, డెలివరీ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ సంబంధించిన పర్టికులర్ ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళంతా కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉంటారు. అంటే గూడ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఓకే, రీటైలర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ట్రాన్స్పోర్టర్స్ కి స్టోరేజ్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయటం, ఇవన్నీ కూడా మనకి సేల్ చేసి డెలివరీ చేసి ప్రోడక్ట్ చేసే వాళ్ళందరూ కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కవర్ అవుతారు. లాజిస్టిక్స్ లో అంటే గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయటము, అక్విజిషన్ చేయటం, కొనటం, స్టోరేజ్ చేసుకోవడం, సో అలాగే డెలివరీ చేసుకోవడం, ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ లో పార్ట్ అన్నమాట. సో లాజిస్టిక్స్ అంటే మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ టు కన్స్యూమర్ అన్నమాట. ఓకే, సో మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కన్స్యూమర్కి వెళ్తే దాన్ని మనం లాజిస్టిక్స్ అంటారు. కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళేంత వరకు జరిగే ప్రాసెస్ మనకి లాజిస్టిక్స్ అంటారు. సో SAP MM మేజర్ కాంపోనెంట్ ఆఫ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ లో పార్ట్ SAP MM. ఓకే, ఎందుకంటే అక్విజిషన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ MM. ఓకే, MM లో పార్ట్ అన్నమాట. 3 డిఫరెంట్ ఫ్లోస్ ఉన్నాయి మనకి. ఓకే, మెటీరియల్, ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్. సో మెటీరియల్, ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే no shortage of material or any gaps in the supply chain process of the organization. Simple word. ఓకే, సో పర్టికులర్గా మన కస్టమర్, మన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకో, కస్టమర్ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాడు, ఆ కస్టమర్ యొక్క ప్రోడక్ట్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి, రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి, అదే మన డ్యూటీ, అవునా కదా? సో కాబట్టి మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే, సో మెటీరియల్ మనం అమ్మేటప్పుడు మన దగ్గర షార్టేజ్ ఉండకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్ వచ్చి నాకు ఒక 100 క్వాంటిటీ పలానా చైర్స్ కావాలండి అన్నాను అనుకోండి, అంత క్వాంటిటీ లేదండి అని అన్నాం అనుకోండి, ఇంకా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంట్లో కూర్చోవచ్చు కాపీ. అంటే ఒక బిజినెస్ ఇంటెన్షన్ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడానికి బిజినెస్ చేస్తారు ఎవరైనా సరే. బిజినెస్ మెయిన్ ఎజెండానే అటు ఎర్న్ ప్రాఫిట్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం బిజినెస్ ని మనకి ఓకే, ఓకే, సీ గైస్, మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఒక కస్టమర్ మనకి ఇచ్చిన డిమాండ్ ని మనం ఎప్పుడైనా సరే దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో గ్యాప్స్ కానీ ఉండకుండా రైట్ టైంలో కస్టమర్కి ఎప్పుడు కావాలి, రైట్ టైంలో రైట్ డెలివరీ, రైట్ మెటీరియల్, సింపుల్ గా మాట్లాడు,
అనుకున్న టైంలో అనుకున్న విధంగా మెటీరియల్ని సప్లై చేయగలగాలి. షార్టేజ్ ఆఫ్ గ్యాప్స్ అంటే మెటీరియల్లో మనకి ప్రాసెస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, అంటే ఇష్యూ చేయడంలో. సో కాబట్టి ఎస్ఏపి ఎంఎం మోడల్ నేర్చుకోవడం మూలంగా స్పీడ్ ఆఫ్ ది ప్రొక్యూర్మెంట్ అంటే కొనే ప్రాసెస్ అంటే మనకి తొందరగా మనకి మెటీరియల్ ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కావాలి మనకి. ఒక మనకి కస్టమర్కి డిమాండ్ ఫుల్ఫిల్ చేయాలంటే మన దగ్గర మెటీరియల్ షార్టేజ్ అవ్వకూడదు కాబట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అనేది మనం స్టోర్లో పెట్టుకోవాలి. ఓకే, ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ మన దగ్గర ఉండాలి. ఓకే, అది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ వెండర్ దగ్గర నుంచి ఎలా కొనాలి, ఓకే ఎలా రిసీవ్ చేసుకోవాలి, అలాగే ఎలా ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేయాలి, అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. మనం సింపుల్గా మాట్లాడు SAP MM speed of the procurement and material management activities. Okay, and business runs smoothly with complete time and cost efficiency. అంటే సింపుల్ గా మనకి బిజినెస్ అనేది రన్ అవ్వాలి స్మూత్ గా అండ్ ఇన్ టైమ్ లో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. దాని పర్పస్ ఇక్కడ మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఈ డీల్స్ విత్ మేనేజ్ ద మెటీరియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ రిసోర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విత్ ఎయిమ్ ఆఫ్ యాక్సలరేటింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడం మూలంగా మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత స్పీడప్ చేయాలి అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే ఇది షార్టేజ్ అంటే సప్లై చైన్ లో మనకి ఎటువంటి షార్టేజెస్ గ్యాప్స్ లేకుండా మనం ముందుగానే ఎంత క్వాంటిటీ కావాలో రైట్ ప్లేస్ కి రైట్ టైం కి రైట్ డెలివరీ రైట్ మెటీరియల్ ని మనం పంపించాల్సి ఉంటుంది. అప్పుడే కస్టమర్ సాటిస్ఫై అవుతారు, అవునా కదా. అలాగే రైట్ ప్రైస్ కి కూడా మనం పంపించాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఏపి ఎంఎం మోడల్లో మెయిన్లీ నువ్వు నేర్చుకునేది ఏంటంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్, సో అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సో అలాగే మెటీరియల్ వాల్యుయేషన్, సో అంటే మెటీరియల్ వాల్యుయేషన్ మెటీరియల్ ప్రైస్ అన్నమాట. సో అలాగే అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటంటే జిఎల్ సంబంధించి అలా చేయాలి. అలాగే మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది కూడా నేర్చుకుంటాం అన్నమాట. అలాగే మాస్టర్ డేటా అంటే ఏంటి, మెటీరియల్ మాస్టర్ అలాగే వెండర్ మాస్టర్. సో అంటే ఈ ప్రాసెస్ గురించి డీల్ చేస్తాం అన్నమాట మెటీరియల్ మేనేజ్మెంట్. మాస్టర్ డేటా అలాగే మనకి వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. సో ఇవన్నీ కూడా మనకి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో పార్టే అనమాట. ఓకేనా. సో కాబట్టి ఏంటంటే ఇది ఓవరాల్గా మీకు సో మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో రైట్ టైంలో రైట్ క్వాంటిటీని రైట్ ప్లేస్కి డెలివర్ చేయడంలో మనకి ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ ఎస్ఏపి ఎంఎం మోడల్ అనేది ఒక మోడల్తో ఇంటిగ్రేటెడ్ కాదు. ఎస్ఏపి ఎంఎం మోడల్ అనేది ఎఫ్ఐతోనే ఇంటిగ్రేషన్ అయి ఉంది, ఎస్డితోనే ఇంటిగ్రేషన్ అయి ఉంది, వేర్ హౌస్ మేనేజ్మెంట్తోనూ ఇంటిగ్రేట్ అయింది. ఈడబ్ల్యూ ఉంది, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్తోనూ మనకి ఇది ఇంటిగ్రేట్ అయ్యింది. అంటే ఇది ఒక మోడల్తో ఇంటిగ్రేటెడ్ కాదు, అనేకమైన మోడల్తో ఇది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. ఈ ఎస్ఏపి ఎంఎం మోడల్ అనేది ఒక మోడల్తో అనేకమైన మోడల్స్తో ఇది ఇంటిగ్రేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఎంఎం మోడల్ అనేది ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అనేకమైన మోడల్తో ఇది ఇంటిగ్రేట్ అవ్వటం మూలంగా సో మీకేంటంటే అదర్ మోడల్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు వచ్చే ఇష్యూస్ అదర్ మోడల్స్ మీద కూడా డిపెండ్ అదర్ మోడల్స్తో కూడా సంబంధంతో ఉంటుంది. ఎఫ్ఐ అంటే ఎస్ఐపి ఎంఎం ఎఫ్ఐ మోడల్తో లింక్ అయి ఉండొచ్చు, ఎస్డి మోడల్తో లింక్ అయి ఉండొచ్చు, ఓకే పిపి మోడల్తో అంటే అదర్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలా వరకు ఎర్రర్స్ మీ మోడల్స్ కాకుండా అదర్ మోడల్స్ కూడా మీరు సో ఇష్యూ చేస్తూ ఉంటారు. అంటే మీకు పంపిస్తే వాళ్ళకి వేరే వాళ్ళ టీమ్స్ పంపించుకుంటూ ఉంటారు. సో మహేష్ కొంచెం వీడియో ఆఫ్లో పెట్టుకోండి, మహేష్ గుడిపూడి. సో మహేష్ గుడిపూడిన వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి అదర్ మోడల్ ఇంటిగ్రేషన్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎస్ఏపి ఎంఎం మోడల్. సో కాబట్టి అదర్ మోడల్స్ ఇంటర్వెన్షన్, అదర్ టీమ్స్తో కనెక్టివిటీ అనేది ఎస్ఏపిలో మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ రియల్ టైంలో. సో అదర్ మోడల్స్తో కలిసి క్రాస్ మోడల్ టీమ్స్ అంటారు. రేపొద్దున మీరు క్రాస్ మోడల్ టీమ్స్తో కలిసి మీరు వర్క్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో అదే మన ఎస్ఏపి ఎంఎంలో ఉన్న పాయింట్. సో అలాగే మీకు ఏంటంటే ఈరోజు ఓకే, సో ఈరోజు ఏంటంటే మీకు
సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి వర్క్ అంతా కూడా సర్వర్లోనే ఉంటుంది. సో మీకు చార్ట్ లో పెట్టాను. ఓకే, సో ఈ జస్ట్ కనెక్ట్ టు దిస్ సర్వర్ గై బాబు అతని పేరు. సో యూ నీడ్ టు టేక్ సర్వర్ ఇమీడియట్ బేసిస్. ఓకే, బికాస్ ఇన్ ది కమింగ్ క్లాసెస్ we will discuss everything in the system. Okay, so first you can take the server access on urgent basis. Okay, and the next thing is people who are not registered, so register immediately. Okay, so only registered people will be available in the group. Okay, and other people will be terminated after 1 or 2 classes. You will lose entire information in the chat box once terminated. So that is the reason. So sincere request. It's a paid classes completely, and tomorrow onwards we'll start project classes. So please attend in time and keep your video off and keep your audio off and sit in good network mode. Okay. సో ఇవి లేకుండా మీరు జాయిన్ అయితే అదర్ పీపుల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఇమీడియట్గా సో మీరేంటంటే సో ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని. ఓకే, సో ఇది ఈరోజు ట్రైనింగ్ సెషన్. సో టుమారో విల్ గెట్. థ్యాంక్ యూ. Thank you, sir.